భార్య పుట్టింటికి వెళ్ళగానే లవర్ని పిలిపించుకున్నాడు భర్త. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ లవర్ని చంపేసి, ఆ ప్రియురాల్ని చంపేసి ముక్కలు ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఇప్పుడు తల కనిపించట్లేదట. హతమార్చి ఫ్రిడ్జ్లో 2 మూటలు గట్టి పెట్టిన తర్వాత స్వయంగా మళ్ళీ ఆయన వెళ్ళి పోలీస్ స్టేషన్ లొంగిపోయాడు. ఈ సంఘటన వైజాగ్లో జరిగింది. వైజాగ్ ఎల్బీ నగర్లో జరిగింది. రవీంద్ర అనేటువంటి ఒక నేవీ ఉద్యోగి తన మాజీగా పరిచయమైనటువంటి ఒక మహిళతో, సో రవీంద్ర నేవీలో ఉద్యోగం పనిచేస్తున్నాడు, టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. సో తన భార్య ఇటీవల పుట్టింటికి వెళ్ళింది. అటు భార్య పుట్టింటికి వెళ్ళగానే రవీంద్ర ఈ అమ్మాయి మౌనికని తన ఫ్లాట్ పిలిపించుకున్నాడు. సో ఇద్దరికి ముందుగానే పరిచయం ఉంది, పెళ్లి కంటే ముందే పరిచయం ఉంది. ఆల్రెడీ రవీంద్రకి పెళ్ళయింది కూడా. సో అయినప్పటికీ ఆ మౌనిక అనేటువంటి అమ్మాయిని, తన ప్రియురాల్ని ఇంటికి పిలిపించుకున్నాడు రవీంద్ర. ఆ అమ్మాయి ఇంటికి వచ్చింది. సో ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. అంతలోనే ఒక్కసారిగా ఆ అమ్మాయిని హతమార్చి ముక్కలు ముక్కలుగా చేసి 2 సంచుల్లో మూటగట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత స్వయంగా రవీంద్ర అనే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ లొంగిపోయాడు. ఆ తర్వాత పోలీసులు ఆయన ఇంటికి తీసుకొచ్చి ఆ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే ఆ శరీర భాగాలన్నీ కూడా ముక్కలు ముక్కలుగా చేసి ఆ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి సంచిలో గమనించారు. కానీ ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి తల మాత్రం కనిపించట్లేదంట. ఆ అమ్మాయి తల మాత్రం కనిపించట్లేదు. ఇప్పుడు దానికోసం రవీంద్రని పోలీసులు విచారిస్తారు.